ఆడపడుచు. ఈ కథను రచించిన వారు మాదిరాజు నిర్మల గారు. ఈ కథ 2007 ఫిబ్రవరిలో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. వదిన కాపరానికి వస్తోంది ఈరోజే. మా కుటుంబ సభ్యుల్లో ఒక కొత్త మెంబర్ చేరుతోంది. ఆ మాటే అన్నయ్యతో అంటే మన ఇంటి సభ్యుల సంఖ్య ఏమీ పెరగడం లేదు. ఇది వరకు ఎంతమంది ఉన్నామో ఇప్పుడు అంతేనే అన్నాడు. వాడి లెక్క ఏమిటా అని ఆలోచిస్తూ నవ్వు ఆపుకుంటున్న అన్నయ్య వంక అనుమానంగా చూశాను. నువ్వు లెక్కల్లో మొద్దు కదూ, నేనే చెప్తున్నా. నిన్ను కొద్ది రోజుల్లో పెళ్లి చేసి ఇంకో ఇంటికి తరిమేస్తాంగా అన్నాడు. నాకు వాడి మాటలకి నవ్వు వచ్చింది. నేను లెక్కల్లో మొద్దునైతే నువ్వు నెంబర్ 1 మొద్దువి. ఎందుకంటే నన్ను తీసేసిన సంవత్సరానికి ఒకళ్ళో లేక ఇద్దరు చొప్పున మీ ఆవిడ ఇల్లంతా పిల్లలతో నింపేస్తుందేమో అన్నాను. ఇద్దరం నవ్వుకుంటున్నాం. వాకిట్లో ఆటో ఆగిన చప్పుడు వినిపించింది. వంశీ, మీ అత్తగారు వాళ్ళు వచ్చారురా అంటూ అమ్మ గబగబా బయటికి వెళ్ళింది. మేమిద్దరం కూడా బయటికి వచ్చాం. నేను వదిన వంక చూస్తూ పలకరింపుగా నవ్వాను. స్నేహభావంతో తన చేతిని నా చేతిలోకి తీసుకున్నా. తను నవ్వింది. ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో ఎంతో అందంగా ఉండే మా వదిన్ను చూస్తున్నప్పుడల్లా అన్నయ్య ఎంత అదృష్టవంతుడు అనుకునేదాన్ని. వాడి అదృష్టం సంగతేమో గాని నేనెంత దురదృష్టవంతరాలనో రోజు రోజుకు తెలిసొచ్చేట్లు చేసింది. మా ఇంటికి ఒక తాత వతనుగా వచ్చి గాజులు అమ్మేవాడు. గాజులు తెచ్చిన రోజున ఏవో కబుర్లు చెప్తూ మా వరండాలో 1 గంట నిద్రపోయి మేమేదన్నా పెట్టింది తిని వెళ్లేవాడు. ఒకరోజు ఆ గాజుల తాత వచ్చాడు. వదినను చూసి ముచ్చటపడి ఏదో ఒకటి పలకరించాలన్నట్టుగా వాళ్ళ అమ్మా నాన్నల గురించి అడిగి ఎంత కట్నం ఇచ్చారమ్మా అని అడిగాడు. మా వదిన టక్కున 20,000 పోసి కొనుక్కున్నాం వీళ్లను అంది. అంతవరకు నవ్వుతూ ఉన్న తాత మొహం వాడిపోయింది. నాకు తన మాటలకు ఆశ్చర్యం, కొంత బాధ కలిగినా పైకి కనపడనీయకుండా 20,000తో నువ్వెవరెవరిని కొనుక్కున్నావో కాని నన్ను మాత్రం నువ్వెప్పటికీ కొనలేవు అన్నాను. అమ్మ వాళ్ళు లేనప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే తన అందం గురించి తనే వర్ణించుకుంటూ తెల్లగా ఉండే తన పక్కన చామన ఛాయగా ఉండే మా అన్నయ్య తనకు తగినవాడు కాదన్నట్టు మాట్లాడేది. ఆ సమయంలో నాకు తన్ను చూస్తే ఎంతో కోపం వచ్చేది. ఎన్నోసార్లు మా అన్నయ్య గాజు ముక్క మీద సూర్యకిరణాలు పడి మెరుస్తుంటే దానిని చూసి వజ్రం అనుకున్నట్లు మా వదిన అందాన్ని చూసి భ్రమపడ్డాడు. ఆ అందమైన శరీరం లోపల ఉన్న వికృతమైన మనస్సును చూడగలిగితే వాడి గుండె పగిలిపోయి ఉండేది కదా అని బాధపడేదాన్ని. అన్నయ్యతో ఎంతో ప్రేమగా మసిలే వదిన అన్నయ్య లేనప్పుడు ప్రవర్తించే తీరు గురించి ఒకసారి అమ్మా నాన్నలతో అన్నాను. దానికి వాళ్ళు తన గురించి అలా మాట్లాడినందుకు ఆడపడుచు హోదా చూపించకు అనేశారు. ఆ తర్వాత నేనెప్పుడూ తన గురించి ఏమీ అనలేదు. అయినా నాకే వదిన క్యారెక్టర్ అర్థం అయినప్పుడు నాకంటే డబల్ వయసులో ఉన్న అమ్మా నాన్నలకు అర్థం కాదా అనుకున్నాను. వదిన వచ్చినందుకు నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికిందనుకున్నంతసేపు పట్టలేదు. తన దృష్టిలో నేనెలాంటిదాన్నో అర్థం చేసుకునేందుకు. పని మనిషి కంటే హీనంగా చూస్తోందని నాకు అర్థం అయ్యేసరికి నా పరిస్థితి నా ఇంట్లో ఒక పని మనిషిగానే స్థిరమైంది. ఉదయం కాఫీ కప్పు అందించడంతో ప్రారంభమవుతుంది నా దినచర్య. స్నానానికి వేడి నీళ్లు పెట్టడం, స్నానం చేసి రాగానే అమ్మ చేసిన టిఫిన్ పెట్టడం, బట్టలు ఉతికేటప్పటికీ భోజనం టైం అయ్యేది. టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేస్తే అప్పుడు తన గదిలో నుంచి బయటికి వచ్చి భోజనం చేసి వెంటనే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకునేది. మళ్ళీ ఆ తలుపులు సాయంత్రం 5:30 గంటల దాకా అలా మూసుకునే ఉండేవి. అన్నయ్య వచ్చేది అప్పుడే కాబట్టి మొహానికి అమృతాంజనం పట్టించి ఆ ఘాటుకు కళ్ళమ్మట నీళ్లు కారుతుంటే బీరువాలో నుంచి 2-3 చీరలు తడిపేసి ఉతకలేక ఉతుకుతున్నట్టు అవస్థ పడేది. ఆ టైంలో పరాయి వాళ్ళెవరైనా వచ్చి మా వదిన్ని చూస్తే తెల్లగా ఉండే ఆ మొహం అమృతాంజనం ఘాటుకి ఎర్రగా కందిపోయి నిజంగా ఎంతో పెద్ద రోగం వచ్చినా ఇంటి పనులు తను ఒక్కతే చేస్తోందని తెగ సానుభూతి చూపిస్తారు. అలాంటిది మా అన్నయ్య వచ్చి తన్ని చూస్తే ఇక చెప్పేదేముంది. ఇంటిని రణరంగంలా చేసేవాడు. తన పెళ్ళానికి ఇంటి పనుల్లో సాయం చేయకుండా నేను ఆడబడుచు హోదా వెలగబెడుతున్నానని పెళ్లి కాకముందు
ఎంతో లాజిక్గా ఆలోచించి మాట్లాడే అన్నయ్య ఇప్పుడు ఇలా ఆలోచించడం మర్చిపోయాడు. లేకపోతే అలా ఉతికిన చీరలు ఈ వారంలో తన భార్య ఎప్పుడైనా ఒక్కసారన్నా కట్టుకుందా లేదా అని ఆలోచించేవాడు. అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధం ఆగిపోగానే అంతవరకు ఉన్న తలనొప్పి, జ్వరం మా వదిన్ని వదిలేసి పారిపోయేవి. నిమిషాల మీద తయారయ్యి మా అన్నయ్యతో షికారుకెళ్లేది. ఏ రోజు తన గద్దాటి యువతలకు రాని వదిన తన వాళ్ళు వచ్చినా, మా చుట్టాలెవరైనా వచ్చినా ప్రతి పని తానే చేస్తూ ఒక గిన్నెలో అన్నం కలిపి ముద్దలు చేసి బలవంతంగా నా నోట్లో కుక్కి చూసేవాళ్లు, ఆహా, ఇటువంటి కోడలు ఎవరికైనా దొరుకుతుందో ఈ రోజుల్లో అని ఆశ్చర్యపోయేటట్టు చేస్తుంది. ఇలాంటి సంఘటనలు మా ఇంట్లో కోకొల్లలు. ఫలితంగా మా అన్నా చెల్లెళ్ల బంధం తెగిపోయింది. భార్యాభర్తల బంధాన్ని విడాకుల పేరుతో ఒక కాగితం మీద పెట్టే సంతకంతో తెంపుకోవచ్చు, కానీ రక్త సంబంధాన్ని తెంపడానికి ఏ చట్టాలు ఉండవు. ఎంతో చాకచక్యంతో కలిసిమెలిసి ఉన్న మా అన్నా చెల్లెళ్లను విడగొట్టింది మా వదిన. ఒక చిరునవ్వుతో దేన్నైనా సాధించవచ్చు అనే మాటకు అర్థం ఇలా కూడా వర్తిస్తుందేమో. ఒక్కొక్కసారి అనుకుంటాను, ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగి మా ఇంటికి వచ్చి మమ్మల్ని విడదీసింది కదా ఈవిడగారు అని. మళ్ళీ వెంటనే అనుకుంటాను, ఒకే ఇంట్లో పుట్టి పెరిగి ఎంతో ప్రేమగా మసలుకున్న మేము నేడు బద్ధ శత్రువులుగా మారాము అంటే ఇన్నాళ్ళు మా మధ్య ఉన్న ప్రేమ నిజం కాదేమోనని. ఈ ఇంట్లోనే స్థిరంగా ఉండే అన్నయ్య, ఎవరింటికో వెళ్లబోయే నేను, రాబోయే రైలు కోసం ప్లాట్ఫామ్ మీద ఎదురు చూసే ఇద్దరు ప్యాసింజర్ల మధ్య జరిగే టైంపాస్ సంభాషణల్లా ఇంతకాలం మేము గడిపామేమో. అత్త ఆడబడుచు అనగానే ఇంట్లోకి అడుగుపెట్టిన నవవధువుని హింసించే శాడిస్టుల్లా వర్ణించారే గాని ఆ నవవధువు జీవిత నాటక రంగంపై ఒలికించే నవరసాల అభినయాన్ని అర్థం చేసుకోలేని ఆడపడుచుల గురించి ఎవరైనా కథగా రాశారా? ఏమో. నా మదిలో జరిగే సంఘర్షణను ఎవరికైనా చెప్పుకోవాలనుంది. ఎందుకంటే నాకు పెళ్లి నిశ్చయమైంది. ఇంకో నెల రోజుల్లో వేరొక ఇంటికి నవవధువుగా వెడుతున్నాను. నాకిద్దరు ఆడపడుచులున్నారు. ఒకరికి పెళ్ళయింది, వేరొకరు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆడబడుచు హోదాలో ఉండి కూడా చీత్కారాల మధ్య బతికాను. అక్కడ ఆడబడుచు హోదాలో ఉన్నవారి చేత చీత్కరింపబడుతూ బతుకుతానేమోననే భయం మనస్సును అలజడిని రేపుతోంది. నేను పుట్టింటి నుంచి బయటకు అడుగు పెట్టగానే మా ఇంటి తలుపులే కాదు, వారి మది తలుపులు కూడా మూసుకుపోతాయి. నా గురించిన తలపులు తుడిచిపెట్టుకుపోతాయి. అందుకే నేను వెళ్లే మెట్టినీళ్లే నాకు పుట్టిల్లు కావాలని, నా ఆడబొడుచులే నాకు తోబుట్టువులుగా ఉండాలని ముక్కోటి దేవుళ్ల ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నాను. కథ సమాప్తం.